గురువు దేవునితో సమానమా? గురువు దేవునితో సమానం కాదు. గురువు దేవుని కంటే ఎంతో ఎంతో గొప్పవాడు. కేవలం దేవుడు నమ్మకంతో ముడిపడ్డవాడు. మన శ్రీ గురువు కనుల ముందు కనిపించే మహనీయుడు. మనిషి తన జీవితంలో తీర్చుకోలేనిది గురువుల రుణం ఒక్కటే. అందువల్లనే మాతృదేవో భవ, పితృదేవో భవ అన్న తరువాత ఆచార్య దేవో భవ అని చెప్పి గురువు స్థానాన్ని తెలియజేశారు మన పూర్వీకులు. తల్లి తండ్రి తర్వాత స్థానం గురువుదే. దైవత్వాన్ని కూడా గురువు ద్వారానే దర్శించవలసి ఉంటుంది. బ్రిటిష్ పాలకుల రాకతో గురుకులాలు, గురుకుల విద్యాభ్యాసాలు పోయాయి. మెకాలేధర విద్యా పద్ధతిలో గురు మర్యాదలు పూర్తిగా పోయాయి. పూర్వకాలం గురువుగారు కూర్చుంటే శిష్యులు నిల్చుని పాఠాలు వినేవారు. ఇప్పుడు ఖాళీ బూట్లతో శిష్యులు కూర్చుని ఉంటే గురువుగారు నిల్చుని పాఠాలు చెప్పాలి. దీనినే మెకాలే పద్ధతి అంటారు. విద్య వ్యాపారమైంది ఈనాడు. ఎప్పుడైతే విద్యా బోధనకు విలువలు తగ్గి విద్యాలయాలు వ్యాపార సంస్థలుగా మార్పు చెందాయో అప్పుడే గురువులు గుండ్రాయిలుగా అయిపోయారు. గురువులందరూ మాస్టర్లు అయ్యారు. ఇప్పుడు ఇంకా కొద్దిగా కిందకి దిగి సార్లు అయ్యారు. అయ్యో గురువా, నీకెంత దుర్గతి పట్టిందయ్యా. ఈ మార్పుకి శిష్యులే కారణం కాదు, గురువులు కూడా ఎంతో కొంత కారణమవుతున్నారు. విద్యాలయాల్లో కూడా కుల వివక్షను చూపిస్తున్నారు. వ్యాపార ధోరణి ప్రదర్శిస్తున్నారు. ఇప్పుడు విద్యాలయాలు విజ్ఞాన నిలయాలు కావు, ఆర్జనా నిలయాలుగా మారి బ్రతుకు తెరువు మార్గాన్ని మాత్రమే బోధిస్తున్నాయి. యథా గురువు తదా శిష్య. ఏది ఏమైనా గురుస్థానం గురువుదే కదా. గురువుని దేవునిగా భావించి సాగిలపడి దండాలు పెట్టకపోయినా ఏనాడైనా ఎప్పుడైనా ఎక్కడైనా ఎదురుపడితే అభిమానంగా పలకరించండి. గురువులు కోరుకునేది ఇంతే. మనం గొప్పవాళ్ళమయ్యామని, ప్రయోజనపరులమయ్యామని వారికి తెలియజేసి చూడండి. హృదయపూర్వకంగా ఎంత సంతోషిస్తారో మీ కళ్ళతో మీరే చూడండి. ఏమైనా గురూపకారం మరువలేనిది కదా.